హీరో 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 ఇలా పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్స్ హీరో జీరో కాల్స్ కోసం ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి ట్రాప్లో పడద్దు. ఎవడో ఇచ్చే టిప్స్ పట్టుకుని చేసే కంటే మనం ఆ మూమెంట్ని క్యాచ్ చేయగలిగితే బాగుంటుంది కదా. ఇప్పుడు ప్రతిరోజు ఎక్స్పైరీ ఉండడం వల్ల హీరో జీరో ట్రేడ్స్ చేసే ట్రేడర్స్ ఎక్కువైపోయాయి. సెబీ న్యూ ఫోర్కాస్టింగ్ ప్రకారం ఎవ్రీడే ఎక్స్పైరీస్ ఉండకపోవచ్చు ఫర్దర్గా. సాధారణంగా హీరో జీరో ట్రేడ్స్ చేయమని నేను సజెస్ట్ చేయను. పర్వాలేదన్న లాజిక్ ఉంటే నేను చేస్తాను అనుకుంటే హీరో జీరో ట్రేడ్స్ ఎక్స్పైరీ డే రోజు మాత్రమే చేయాలి. అయితే దీనికోసం గామా బ్లాస్ట్ టాపిక్ తెలుసుకోవాల్సిందే. ఈ ఎగ్జాంపుల్ లో మనకి నిఫ్టీ 25,000 దగ్గర ఉంది. స్పాట్ 100 పాయింట్స్ అప్వర్డ్ మూవ్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఎడ్డ మనీ దగ్గర ఉన్న 25,000 సిఈ డెల్టా 0.5 ఉంటుంది కాబట్టి 50 పాయింట్స్ మూవ్ అవ్వాలి. అదే స్ట్రైక్ గామా 0.08 ఉంది కాబట్టి ఆ వాల్యూని స్పాట్ 100 చేంజ్ అయింది కాబట్టి 100 తో మల్టిప్లై చేసి డెల్టాకి యాడ్ చేస్తే వచ్చేదే ప్రీమియంలో చేంజ్. సో స్పాట్ 100 పాయింట్స్ మూవ్ అవడం వల్ల మన ప్రీమియం ఎంత పెరిగింది? 58 రూపీస్ పెరిగింది. ఇది నార్మల్ డేస్ లో జరిగే క్రైటీరియా. మరి ఎక్స్పైరీ డే రోజు ఏమవుతుంది? ఇక్కడే మన గామా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్న ఆప్షన్స్ కి గామా వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్స్పైరీ డే రోజు లాస్ట్ 1 అవర్ లో మార్కెట్ ఎక్కడ క్లోజ్ అవ్వాలి అనే ఒక అన్సర్టెనిటీ ఉంటుంది. 25,000 కి అబౌవ్ క్లోజ్ అవ్వాలని కొంతమంది ప్లేయర్స్ కోరుకుంటారు, 25,000 కి బిలో క్లోజ్ అవ్వాలని కొంతమంది కోరుకుంటారు. మార్కెట్ క్లోజ్ ని ఇండికేట్ చేసేది ఎడ్డ మనీయే కదా. సో ఎక్కడ క్లోజ్ అవుద్ది అనే అన్సర్టెనిటీ ఎడ్డ మనీ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఎడ్డ మనీ దగ్గర గామా వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందా మనీ అవుట్ ఆఫ్ ద మనీ గామా వాల్యూ తక్కువ ఉంటుంది. సో హీరో జీరో ట్రేడ్ చేయాలంటే మనం ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మనం తీసుకునే స్ట్రైక్ ఇమీడియట్ గా ఎడ్డ మనీ అవుతుందో లేదో చూసుకోవాలి. పొరపాటున ఆ స్ట్రైక్ ఏమైనా అవుట్ ఆఫ్ ద మనీ అయ్యే అవకాశం ఉంటే అది జీరో అయిపోద్ది. ఈ గ్రీక్స్ చార్ట్ ని కూడా అబ్జర్వ్ చేయండి. ఎట్ ద మనీ దగ్గర డెల్టా ఎలా ఉందో, అవుట్ ఆఫ్ ద మనీ ఇన్ ద మనీ దగ్గర డెల్టా ఎలా ఉందో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం ఏ రకమైన ట్రేడ్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. రూల్ నెంబర్ 1, ఇది ఎక్స్పైరీ డే అయ్యి ఉండాలి. రూల్ నెంబర్ 2, 2 PM తర్వాత రావాలి. రూల్ నెంబర్ 3, మార్కెట్ అంతవరకు ట్రెండింగ్ అయ్యి ఉండకూడదు. ఈ 3 రూల్స్ ఓకే అయితే మనం స్కాన్ చేయాలి. స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్ స్వింగ్స్ ఎటువైపు ఎక్కువ ఉన్నాయో చూసుకోవాలి. అంటే ఇమీడియట్ స్వింగ్ హైస్ కానీ ఇమీడియట్ స్వింగ్స్ లోస్ కానీ ఎటువైపు ఎక్కువ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఈ ఎగ్జాంపుల్లో నాకు లోవర్ సైడ్ కంటే హయ్యర్ సైడ్ స్వింగ్స్ ఎక్కువ కనిపించాయి. ఇలాంటి సెటప్స్ మనకు కనిపిస్తే మనం హీరో అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ. ఎందుకన్నా నీకు ఎల్లో కలర్ అంటే ఇష్టమా? లేదు తమ్ముడు, ఆ జోన్స్ లో నాకు అందరు స్టాప్ లాస్లు కనిపిస్తున్నాయి. అంటే ఫుల్ లిక్విడిటీ ఉంది. అండ్ మార్నింగ్ నుంచి మార్కెట్ కూడా లోయర్ లోస్ ఫామ్ చేస్తుంది కాబట్టి ప్రతి స్వింగ్ హై దగ్గర కాల్ సెల్లర్స్ కాల్స్ సెల్ చేసి ఉంటారు. ఎక్స్పైరీ డే రోజు కాల్ సెల్లర్స్ వాళ్ళు కాల్స్ సెల్ చేసినవి జీరో అవ్వాలని కోరుకుంటారు. దానికోసం అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తారు. బట్ స్టాప్ లాస్లు అయితే ప్లేస్ చేసి ఉంచుతారు. ఒకవేళ సిస్టంలో స్టాప్ లాస్ ప్లేస్ చేయకపోయినా సరే మార్కెట్ ఎగెనిస్ట్ గా వచ్చేస్తుంది అన్నప్పుడు దే విల్ రన్ ఫర్ ద కవర్. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ కవరింగ్. ఎందుకంటే బయ్యర్కి లిమిటెడ్ లాస్ ఉంటుంది, బట్ సెల్లర్కి అలా ఉండదు, అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది. 20 రూపీస్కి సెల్ చేసిన ఆప్షన్ని 30 దగ్గర 40 దగ్గర కవర్ చేసుకుందాం అనుకుంటాడు, కానీ 200 దగ్గర కవర్ చేసుకుందామని ఏ సెల్లరు అనుకోడు. మన 3 క్రైటీరియాస్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది. మనం తీసుకునేదే హీరో జీరో ట్రేడ్ కాబట్టి హై రిస్క్ ఇన్వాల్వ్డ్. నేను ఇక్కడ రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అవ్వడం ప్లస్ కాల్ సెల్లర్స్ కూడా షార్ట్ కవరింగ్ చేస్తే నాకు సెకండ్ జోన్ వరకు ఇమీడియట్ మూవ్మెంట్ వస్తుంది. 50,500 సిఈ 30 రూపీస్ ట్రేడ్ అవుతుంది. నేను ఇమీడియట్గా ఎంటర్ అయిపోతాను. ఎందుకంటే ట్రెండ్ లైన్ కంప్లీట్గా బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి అండ్ స్ట్రాంగ్ బాడీ ఉంది కాబట్టి. మెయిన్ లాజిక్ కి స్వింగ్ హైస్ బ్రేక్ అయితే మంచి మూమెంటం వచ్చేస్తుంది మనకి. సో నేను ఏం చెప్పాలనుకున్నానంటే మనం ఒక ట్రేడ్ తీసుకున్నామంటే దాని వెనక్కి ఖచ్చితంగా ఒక లాజిక్ అయితే ఉండాలి, లేకపోతే ట్రేడ్ తీసుకోకూడదు. సో అన్ని కరెక్ట్గా చేసాం. లెట్స్ ఎంజాయ్ ద మూమెంటం. ఇలాంటి గామా మూవ్స్ని క్యాచ్ చేసేటప్పుడు ప్రాఫిట్ కూడా చాలా క్విక్గా 50%, 20%, 30% క్వాంటిటీ బుక్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉండాలి. ఈ రకమైన ట్రేడ్స్లో హై ప్రాబిలిటీ ఉంటుంది. సో ఈ మూమెంటంలో బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ మూవ్ అవడం వల్ల ప్రీమియం కూడా 270 రూపీస్కి వెళ్ళింది 30 నుంచి, అంటే 1:9. హీరో జీరో ట్రేడ్స్ చేసే ముందు చూసుకుని చేయండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. థ్యాంక్ యూ.